హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది, పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. ఇంకా మామిడికాయలు అయితే అసలుకి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట, రకరకాల మామిడికాయలు. సో నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చడి మామిడికాయలు ఒక 2 తెచ్చుకున్నాను. అది కూడా మామిడికాయ పప్పు వండుకుందాం అని చెప్పేసి తెచ్చాను అనమాట. కాయ ఒకటి 10 రూపాయలు పడింది, 2 కాయలు తెచ్చాను. సరే ఇంకా ఇన్స్టెంట్ పచ్చడి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ తెచ్చుకోవచ్చులే పప్పు వండుకోవటానికి, ఇంకెంతసేపు పని తెచ్చుకోవాలనుకుంటే అని చెప్పేసి ఇక పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. ఈ 2 మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసాను. నా క్లిప్ మిస్ అయిందండి, వీడియో తీసాను కానీ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా 2 మామిడికాయలు శుభ్రంగా తుడిచేసి చెక్కు తీసేసాను అనమాట. చెక్కు తీసేసి తురిమేసాను. తురిమేసి కొలత చూస్తే ఒక కప్పు వచ్చేసింది. 2 కాయలు కలిపి ఒక కప్పు వచ్చేసింది తురుము, అది మామిడికాయ తురుము ఒక కప్పు కొలత వచ్చేసింది. సో ఇంకా అదైతే తురిమి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ బాండి తీసుకొని ఒక కప్పు మామిడికాయ తురుముకి సగం కప్పు ఆయిల్ అయితే వేసాను. సగం కంటే తక్కువ వేసుకోవచ్చు, నేను సగం కప్పు ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసేసి అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేసానండి. ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఆ తాలింపు అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇంకా ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసేసాను. డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మనం తాలింపు వేసిన నూనె ఉంది కదా, అది వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు, చల్లారాక చేయాలి. గోరువెచ్చగా ఉన్న పర్ల, చల్లారిన తర్వాత అయినా పర్లే. ఇక చల్లారిన తర్వాత అందులో ఒక కప్పు మామిడికాయ తురుముకి నేను వచ్చేసి సగం కప్పు కారం వేసాను. సగం కప్పు కారం వేసాను. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను అనమాట. తర్వాత నాకు మళ్ళీ ఉప్పు పడింది, కాయ బాగా పుల్లగా ఉంది, దాన్ని బట్టి మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇంకా ఈ ఆవపిండి, మెంతిపిండి ఉంది కదా, అది కూడా వేసాను అనమాట. వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత ఈ మామిడికాయ తురుము కూడా వేసేసాను అందులో వేసేసి కలిపాను. తర్వాత చూస్తే మళ్ళీ ఉప్పు సరిపడ, తర్వాత ఉప్పు కూడా కలిపాను. ఈ మొత్తం కలిపిన తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కన ఉంచేసేయాలి, కదపకూడదు. ఇంకా మొత్తం 1 అవర్ తర్వాత చక్కగా నూనె అంతా పైకి తేలిద్ది అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట, అంత బాగుంది. ఈ పచ్చడి ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ పచ్చడి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఒకరోజు గడిస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి, అదంతా ఊరుతుంది కదా, కాయ అంతా ఊరుతుంది కదా, ఒకరోజు గడిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నేనైతే నెయ్యి వేసుకోలేదు, నెయ్యి వేసుకోకపోయినా అసలు ఎంత బాగుందంటే కలుపుకొని తింటుంటే ఇంకా పులుపు ఇరగలేదన్నమాట, ఇంకా పుల్లగా ఉంది, కాయ బాగా పుల్లగా ఉంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, అసలు నిజంగా సూపర్ ఉందండి. ఫస్ట్ మామిడికాయ పచ్చడి ఈ సంవత్సరం తిన్న ఫస్ట్ పచ్చడి అనమాట. పెట్టిన పచ్చడి ఇదే, తిన్న పచ్చడి ఇదే ఈ సంవత్సరం. నేను అసలు చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ 5 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు, 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.